రావ్ బహదూర్ కందుకూరి వీరేశలింగం పంతులు తెలుగు జాతికి నవయుగ వైతాళికుడు, సంఘ సంస్కర్త, మన తెలుగు జాతి గర్వించదగ్గ మహోన్నత వ్యక్తి. సంఘ సంస్కరణకు, సామాజిక దురాచారాల నిర్మూలనకు తెలుగు సాహితీ వ్యాసంగంలోనూ నిరుపమానమైన కృషి చేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి. యుగకర్తగా, ఆధ్యాత్మిక హేతువాదిగా ప్రసిద్ధి పొందిన ఆయనకు గద్య తిక్కన అనే బిరుదు ఉంది. ఒక వ్యక్తిగా, సంఘ సంస్కర్తగా, రచయితగా వీరేశలింగంకు అనేక విశిష్టతలు ఉన్నాయి. ఆయనకు ఉన్న ఇతర విశిష్టతలు: మొట్టమొదటి వితంతు వివాహం జరిపించిన వ్యక్తి ఆయనే. మొట్టమొదటి సహవిద్యా పాఠశాలను ప్రారంభించింది ఆయనే. తెలుగులో మొదటి స్వీయ చరిత్ర ఆయనదే. తెలుగులో తొలి నవల రాసింది ఆయనే. తెలుగులో తొలి ప్రహాసనం రాసింది కందుకూరి వారే. తెలుగు కవుల జీవిత చరిత్ర రాసిన మొట్టమొదటి వ్యక్తి కందుకూరి వీరేశలింగం పంతులు గారే. విజ్ఞాన శాస్త్ర గ్రంథాలను తెలుగులోకి అనువదించిన తొలి తెలుగు రచయిత ఆయనే. ఆంధ్రదేశంలో బ్రహ్మ సమాజం స్థాపించింది శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు గారు. యువజన సంఘాల స్థాపన కూడా కందుకూరి వారితోనే మొదలయ్యింది. సమాజ సేవ కొరకు హితకారిణి అనే ధర్మ సంస్థను స్థాపించి తన యావదాస్తిని దానికోసం ఇచ్చేశారు. 25 సంవత్సరాల పాటు రాజమండ్రిలో తెలుగు పండితుడిగా పనిచేసి మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో తెలుగు పండితుడిగా 5 ఏళ్లు పనిచేశారు. తాను నమ్మిన సత్యాన్ని, సిద్ధాంతాన్ని అనగా ఈశ్వరాద్వైత ప్రత్యక్ష సంబంధాన్ని తూచా తప్పకుండా పాటించిన వ్యక్తి కందుకూరి వారు. 1867లో ప్రభుత్వోద్యోగంలో చేరాలని ప్రయత్నించారు. కానీ లంచం ఇవ్వనిదే ఉద్యోగం రాదని తెలిసి ప్రభుత్వ ఉద్యోగం చేయకూడదని నిర్ణయించుకున్నారు. న్యాయవాద పరీక్ష రాసి న్యాయవాద వృత్తిలో చేద్దామని భావించినా అందులోనూ అవినీతి ప్రబలంగా ఉందని, అసత్యాలు చెప్పడం వంటివి తప్పనిసరి అని గ్రహించి అది మానుకున్నారు. చివరికి ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించారు. ఉపాధ్యాయుడిగా పిల్లలకు పాఠాలతో పాటు సంఘ సంస్కరణ భావాలను బోధించారు. సమాజంలోని దురాచారాలపై తన భావాలను వ్యాప్తి చేయడానికి 1874 అక్టోబర్లో వివేకవర్ధిని అనే పత్రికను ప్రారంభించారు. సంఘంలోని అవకతవకలను ఎత్తిచూపడం, దురాచారాల నిర్మూలన, ప్రభుత్వ వ్యవస్థలోని ప్రబలంగా ఉన్న అవినీతిని ఎత్తిచూపి అవినీతి పరులను సంఘం ముందు పెట్టడం వివేకవర్ధిని లక్ష్యమని ఆయన మొదటి సూచికలోనే తెలియచేశారు. చెప్పడమే కాదు, అలా నడిపారు కూడా. వివేకవర్ధిని అంటే అవినీతి పరుల సింహస్వప్నమయ్యింది. కందుకూరి వారి జీవితంలో చరిత్ర ఎక్కువగా స్పృశించని కోణం ఆయన ఆధ్యాత్మిక హేతువాది అనే విషయం. ధార్మిక గ్రంథాలను హేతుబద్ధంగా అధ్యయనం చేసి మూఢత్వం లేని ఆధ్యాత్మిక మాధుర్యాన్ని జాతి జనులకు అందించడానికి ఆయన ఎన్నో రచనలు చేశారు. అందులో కొన్ని ముఖ్యమైనవి ప్రార్థన, విగ్రహారాధనం, పూజ, సత్యధర్మ విద్యా విలాసము, వివేక దీపిక, ప్రేమయోగము, నిర్గుణోపాసన మొదలైనవి. ఈ విధంగా కందుకూరి వీరేశలింగం పంతులు గారు వ్యక్తిగత, సామాజిక మరియు ఆధ్యాత్మిక జీవన రంగాల్లో తనదైన ఆదర్శాన్ని ప్రపంచానికి విడిచి వెళ్ళారు. కనుక రండి, ఇలాంటి మహనీయులందరినీ ఆదర్శంగా చేసుకొని మనము సజ్జనులుగా మారుదాము. తద్వారా ప్రపంచ శాంతిని సాధిద్దాం. తదాస్తు. జై హింద్.